నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో ఎవరూ ఏడాది పాటు బంగారం కొనవద్దు. ఈ పిలుపుతో పాటు ప్రధానమంత్రి మోదీ మరో కీలకమైన మాట కూడా చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరూ పెట్రోల్, డీజిల్ వాడకం వీలైనంత మేరకు తగ్గించండి. దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు కాపాడుకోవడం కోసం ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలి. దిగుమతుల బిల్లు అదుపులో ఉంచడానికి అదొక్కటే మార్గం. అందుకోసం ప్రజలంతా, మరీ ముఖ్యంగా యువత, ఉద్యోగులకు కీలకమైన, ఖచ్చితమైన సూచనలు చేశారు ప్రధానమంత్రి మోదీ. కారణం, బంకుల్లో కొట్టించుకునే ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్లో 85 నుంచి 88% విదేశాల నుంచి రావాలి. అయితే ఈ విషయంలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఏం చేయవచ్చు? పెట్రోల్, డీజిల్ వాడకం ఎలా తగ్గించాలి? చిన్న చిన్న జాగ్రత్తలతో ఎంత పెద్ద మార్పును సాధించవచ్చు? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు, ఐఐపిఈ విశ్రాంత డైరెక్టర్. అదేవిధంగా ప్రొఫెసర్ కందర్ప విశ్వనాథ్ గారు, మినరల్ ఎకానమిస్ట్, విశాఖపట్నం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ప్రధానమంత్రి నేరుగానే చెప్పారు, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి అని చెప్పారు. అయితే మరి ఆ దిశగా ఒక సామాన్యుడు ముందున్న మార్గాలేంటి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పింది అక్షరాల మనం పాటించాల్సిన అవసరం చాలా ఉందండి. కారణం ఏంటంటే, సామాన్య మానవుడే మన దేశంలో ఈ ఫ్యూయల్ సంబంధించిన దాంట్లో 65%, ఆల్మోస్ట్ 60-65% సామాన్య మానవుడే వేరియస్ విధానాల్లో వాడటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక పాల ప్యాకెట్ తీసుకురావటానికి వెళ్తున్నాం, లేకపోతే ఇంకోటి తెచ్చుకోవటానికి వెళ్తున్నాం. మనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే వెంటనే ఒక బ్యాగ్ తీయటం, తీసుకెళ్ళటం, తీసుకురావటం. దానివలన అనవసరమైన వృధా అవుతుంది ఆయిల్. దానికంటే ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక చాలా ముఖ్యమైన విషయం, ఈ పొదుపు ఇవన్నీ పాటించడం ఎంత అవసరమో ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపుకి వెళ్లాల్సిన అవసరం కూడా అంతే ఉంది. యువతలు ముఖ్యంగా వాళ్ళ ప్రతి ఇంటి మీద కూడా సామాన్య మానవుడు చేయగలిగేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తున్న సందర్భంలో దాన్ని వాళ్ళ రూఫుల మీద సోలార్ పవర్ ప్లాంట్లు కనుక పెట్టుకుంటే మనకి ఏ పవర్ అయితే ఫ్యూయల్ ద్వారా వస్తుందో దాన్ని అంతటినీ మనం ఆ ఫ్యూయల్ అంతకు సేవ్ చేసినట్టే అవుతుంది. సో అది పరోక్ష ఇంధన పొదుపు అన్నమాట. తర్వాత ఇంకో పరోక్ష ఇంధన పొదుపు ఏంటంటే, సామాన్యుడి చేతుల్లో ఉన్నది. మనకి సామాన్యంగా చేసే పనులు ఏంటంటే, ఇంటివారి పనుల్లో చేసే విషయాల్లో ఒక స్విచ్ వేస్తాం, ఒక ఏసీ వేసుకుంటాం, ఒక లైట్ వేస్తాం, ఫ్యాన్ వేస్తాం, ఇన్ని వేస్తాం. తర్వాత ఒక 10 నిమిషాలు ఎవరో వెక్కిన కాలింగ్ బెల్ కొడతారు, వెళ్ళి వస్తాం. 10 నిమిషాలు, పావుగంట బయటే మాట్లాడేసి ఈ పావుగంట కూడా ఇదంతా వృధా అయిపోతూ ఉంటుంది. దీన్ని స్విచ్ ఆఫ్ చేసడం వల్ల 15 నిమిషాలు స్విచ్ ఆఫ్ చేయటం వల్ల ఎంతో పొదుపు అవుతుంది. కాస్తా కోస్తా పొదుపు కాదు అది. ఎందుకంటే ప్రతి వ్యక్తి అట్లా సేవ్ చేసినప్పుడు, ఒక నగరంలో 1,00,000 మంది ఉన్నారనుకుంటే ఆ 1,00,000 మంది ఇంటూ 15 నిమిషాల ఇంధనం పొదుపైనట్లు లెక్కే. అదొకటే కాకుండా నీళ్లు వాడకం కూడా. ఎందుకంటే నీటి గురించి కూడా ఏం చెబుతున్నానంటే, మనం నీరు రావాలన్నా, మన ఇంటికి నీరు రావాలి అంటే మనకి ఈ ఎలక్ట్రిసిటీ వాడి దాన్ని పంప్ చేసి ఇవన్నీ చేస్తే కానీ రాదు. శుద్ధి చేయడానికి మళ్ళీ ఎంతో పవరు, ఇవన్నీ కూడా. ఇది మనకేంటంటే నీటి విలువ, మన డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ వీటిలో కానీ చాలా నామాత్రంగా సంవత్సరానికి 100 రూపాయలు, 200, 1000 కట్టడం వల్ల మనకి బాధ అనిపించక మనం షేవింగ్ చేసేప్పుడు కానీ, బ్రషింగ్ చేసేప్పుడు కానీ ప్రతి చోట కూడా ట్యాప్ వదిలేసేసి మనం అన్ని కార్యక్రమాలు పావుగంట చేస్తూ ఉంటాం. ఒక 1/2 లీటరుతో చేయగలిగిన షేవింగ్ కానీ, లేకపోతే టీతింగ్, బ్రషింగ్ కానీ ఇలాంటి వాటిని మనం ఒక అరగంట పాటు ఆ ట్యాప్ను వదిలేసామంటే సుమారుగా ఒక 100 లీటర్ల నుంచి 150 లీటర్ల వరకు నీరు వృధా అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రకంగా చేస్తే మన భారతదేశ జనాభాలో ఒక 40-50 కోట్ల మంది ఈ నీటి సరఫరాని వాడుకుంటున్నారని లెక్కేసుకున్నా కానీ, ఒక రోజులో, ఒక పూటలో వాళ్ళు ఆదా చేసేది 25 కోట్ల నీరు. అంటే ప్రతి ఒక లీటర్కి సుమారు 0.03 కిలోవాట్ పవర్ మనకి అవసరం వస్తుంది. అంటే 25 కోట్లు ఇంటూ 0.03 తీసుకుంటే ఎంత అవుతుంది? దానికి కావాల్సిన ఇంధనం మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అదంతా కూడా పరోక్షంగా మనం సేవ్ చేసినట్టే అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విశ్వనాథ్ గారు, పెట్రోల్, డీజిల్ వినియోగంలో మరి పొదుపు చేయడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటారు? ప్రజలకి ఎలా మేలవుతుంది? ఇది ఒక సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్పండి ప్లీజ్. ముందుగా ప్రసాద్ గారికి నమస్కారం.
మిత్రులు, విషయం ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర లేదు. మన దేశం యొక్క అభివృద్ధి శాతం చూడాలి అంటే ఎక్కువగా ఈ పెట్రోల్ డీజిల్ వాడకం మీద ఆధారపడి ఉన్నది. మన రేట్ ఆఫ్ గ్రోత్ అంటామే, ప్రతి విషయంలోని ప్రతి పనిలోని దాని ఆవశ్యకత ఎక్కువ ఉన్నది. అందుకనే మనము ఎంత డబ్బు ఖర్చు అయినా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మిగతా ఏదైనా తగ్గిస్తున్నామేమో కానీ మన దేశం యొక్క అభివృద్ధి కోసం అని. ఇక్కడ ఏమాత్రము తగ్గినా, ఏమాత్రము మనము, మీకు తెలిసిన విషయమే, పెట్రోలు డీజిలు అంటే పెట్రోలియం ఈ గల్ఫ్లో వచ్చిన సంక్షోభం వల్ల దాని ధర $60 ఒక బ్యారెల్కి నుంచి ఇప్పుడు $100 నుంచి $120 అయిపోయింది. అంటే సుమారుగా మనము చెల్లించేదానికి రెట్టింపు చెల్లించాలన్నమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరము మనము ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పైనే ఈ పెట్రోలియం కోసం డబ్బిస్తుంటే ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ విషయాన్ని చిన్నదిగా ఆలోచిస్తే అవదు. కాబట్టే మన ప్రధానమంత్రి ముందుగా మేల్కోవాలనే అభిప్రాయంతో, అయ్యా బంగారం తర్వాత కొనుక్కోవచ్చు కావాలంటే, బంగారం కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బంగారం మనం నేను చెప్పినట్టు యాజ్ ఆన్ టుడే 6,90,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం అంటే ఫారిన్ రిజర్వ్స్ని, డబ్బుని మనం డాలర్లు ఇచ్చి కొనుక్కుంటున్నాం, చేస్తున్నాం. అది అంత అవసరం కాదు. ఇప్పుడు అవసరం అంతా డీజిల్, పెట్రోల్, ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్. కాబట్టి ఈ యొక్క భారతదేశ అభివృద్ధి, జీడిపి గ్రోత్ తగ్గిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ డబ్బంతటినీ మనము పెట్రోలియం కొనుక్కోవడంలో వాడుకుందాం, బంగారంలో కాదు. ప్రస్తుతానికి బంగారం కొనడంలో వాయిదా వేయండి అనే విషయాన్ని ప్రధాని సూచించడంలో ముఖ్య కారణం ఇదే. మన యొక్క గ్రోత్ తగ్గకూడదు. మనము మన అభివృద్ధి అదే శాతంలో, అదే దృష్టిలో ప్రపంచంలో అత్యధిక శాతంగా మనం గ్రో అవుతున్నాం. ఆ విధంగానే ఒక 10 ఏళ్ల కిందట 10వ ప్లేస్లో ఉంటే ఇప్పుడు 4వ ప్లేస్కి వచ్చాము మనము ప్రపంచంలో ఆర్థికంగాను. అది నిలబెట్టాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా పొదుపు చేయాలి. ప్రతి రూపాయి, ప్రతి డాలర్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నదనేదే ప్రధాని యొక్క ఉద్దేశం, సందేశం. ప్రసాద్ గారు, యువత ఉద్యోగుల గురించి అయితే ప్రధానమంత్రి ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఆ కార్ పూలింగ్ కావచ్చు, లేదంటే ప్రజా రవాణా వాడటం ద్వారా మరి ఎంత మేరకు ఇంధన ఆదా చేయవచ్చు అంటారు? మనకి ఇంధన ఆదా ప్రజా రవాణా ద్వారా ఎంత చేయొచ్చు అంటే, ఉదాహరణకి ఒక బస్సులో ప్రయాణం చేశారనుకుందాం ఒక 10 కిలోమీటర్లు. అంటే బస్సులో అంటే ఒక 40-50 మంది ట్రావెల్ చేయడానికి వీలు ఉంది. అంటే ఒక సుమారు 20-30 వెహికల్స్ని, ఆల్మోస్ట్ స్కూటర్లని, 2 వీలర్స్ని ఆపేసినట్టు అవుతుంది. అలా చేయగలిగితేనే సుమారుగా ఒక కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక 5 నుంచి 10 లీటర్ల వరకు ఆదా అవుతుంది పెట్రోల్. అంటే కేవలం ఒక బస్సు అయితే. అదే ఒక 4 వీలర్స్ని ఆపేసేస్తే, ఈ బస్సులో వెళ్తే సుమారుగా ప్రతి ఒక్క వ్యక్తి సుమారు 5 లీటర్ల నుంచి 10 లీటర్లు సేవ్ చేసినట్టు అయింది ఆ 10 కిలోమీటర్లకి అటు ఇటుగా ఒక కార్కి. అలాగే మెట్రోలో కనుక వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి మెట్రోలో వెళ్ళిన దానికి ప్రతి వ్యక్తికి 1.5 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆదా చేసినట్టు అవుతుంది. అంటే ఒక మెట్రో ట్రైన్లో వెళ్తే. ఇలా పూలప్ జర్నీ వల్ల అడ్వాంటేజెస్ ఏమొస్తాయంటే, వీళ్ళందరూ కలిసి వెళ్ళటంలో ఒక ఆర్గనైజేషన్కి వెళ్తున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఉన్న సాధక బాధకాలు, వాళ్ళు చేస్తున్న టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్, అలాగే నెగిటివ్ మైండ్ కొంచెం తగ్గించేసి పాజిటివ్ మైండ్ వైపుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవటం, ఇలాంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఒక పక్కన హ్యాపీనెస్ పెరుగుతుంది, రెండో పక్కన మనిషి సామాజిక జీవనం గురించి పట్ల అవగాహన ఇంకా ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మించి ఈ ఇన్ఫ్లేషన్, ఉదాహరణకి ఈ వార్ వల్ల, యుద్ధం వల్ల ఈ పెట్రోల్ దారుణంగా పెరగడం. ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పిన పద్ధతిలో సుమారు $60 రేటు పెరిగిపోయింది. అంటే సుమారు 100, ఇవాళ $101 ఉంది సుమారుగా. మళ్ళీ ఈ ఉద్రిక్త వాతావరణం పెడితే $150 కూడా వెళ్ళే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈచ్ ఒక్కొక్క డాలరు
పెరిగిన దానికి మనకు 13,000 కోట్ల రూపాయలు సుమారు అదనం ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అలాంటిది మన ఇన్ని డాలర్లు పెరుగుతుందంటే ఏమవుతుందంటే మనకు 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ క్వార్టర్లోనే అంత అదనం ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోతుందంటే మామూలుగా మనకు హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ 70s లో 28.7, 1974లో 28.6 వాజ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ 1 year. జనరల్ గా మిగతా టైంలో 12 to 15 కొన్నాళ్ళు ఉంది. ఈ మధ్యకాలంలో అయితే గత 15 సంవత్సరాల నుంచి సుమారుగా 5-4 ఉంది. 2025లో అయితే 0.5% మాత్రం ఇన్ఫ్లేషన్. అలాంటి సింగిల్ డిజిట్ లో ఉన్న ఇన్ఫ్లేషన్ సడన్ గా ఇలాంటి వాటి వల్ల 10% పెరిగే అవకాశం ఉండటం వల్ల ఏంటంటే మొత్తం సామాన్య జీవుడికి మొత్తం అందరికీ కూడా అసలు పరిశ్రమ ఏమీ నడవని పరిస్థితి వస్తుంది. మనం కుటుంబంలో కనుక ఏదైనా ఒడిదుడుకులు వచ్చి పరిశ్రమ లేఅవుట్ అయితే జాబు పోయినప్పుడు ఎలా ఇంట్లో పొదుపుగా వాడుకోవాలనుకుంటున్నామో ఇలాంటి పరిస్థితులు భారతదేశాన్ని మొత్తానికి వస్తున్నప్పుడు మనం అంతే విధంగా సామాజిక బాధ్యతగా తీసుకుని అందరూ యువత ముఖ్యంగా వాళ్ళు నడవటం వల్ల దగ్గరలోని పాల ప్యాకెట్ తీసుకురావటం వల్ల కిలోమీటర్ నడిస్తే ఆరోగ్యం పెరుగుతుంది, ఇది అలవాటు పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయండి. విశ్వనాథ్ గారు, పెట్రోల్ లేదా డీజిల్ కంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణ ఖర్చు చాలా తక్కువ అని తెలుసు. అయితే మరి ఆ విషయంలో మనం ఆశించిన పురోగతి సాధించామంటారా? మరి ఈవీల ఆధారంలో ఉన్నటువంటి సవాళ్ళేంటి? ఇప్పుడు భారత ప్రభుత్వం మీకు తెలిసిన విషయమే, కిందటి బడ్జెట్లో 1 కోటి ఇళ్లకి సోలార్ ఎనర్జీ ఇవ్వాలి అనే ప్రతిపాదించి డబ్బు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎంత సబ్సిడీ ఇస్తున్నది అంటే ఒక 2 లక్షల్లో మనం మదుపు పెట్టాలంటే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అది ఎంతవరకు అంటే మనకి తిరిగి కూడా ప్రతి ఇంటి నుంచి కరెంటు పుడుతుంది అన్నమాట అర్థం. ఆ విధంగా మనకి కరెంటు ఎక్కువగా పుడితే దేశానికి ఎంతో లాభం. ఒక ఇంటికి లాభం మాత్రమే కాదు, దేశానికే లాభం. మనము ఇంధనం మీద విపరీతంగా ఆధారపడ్డాం. నీటి నుంచి కరెంటు తీస్తున్నాం కానీ అది తక్కువ. కోల్ నుంచి తీస్తే దానివల్ల విపరీతంగా ఎయిర్ పొల్యూషన్, ఆ విధంగా అది అవదు. కాకుండా ఇండియాలో ఎంతో బొగ్గు గనులు ఉన్నా కూడా అవి అంటే ఇక్కడ విశ్వనాథ్ గారు, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి అదే ఎలక్ట్రిక్ వాహనాల్లో మనము ఇది ప్రతిరోజు రీఛార్జ్ చేసి వాడుకోవాల్సేవి. ఎలక్ట్రిక్ వాహనాలు ఖచ్చితంగా ఈ ఇంధనాల కంటే నయమే, మంచిదే. అయితే దాంట్లో కూడా ఛార్జ్ చేయాలి కదా. అది కాకుండా ఈ బ్యాటరీలు వస్తున్న దాంట్లో ఇంకా నిపుణత పెరగాలి. ఇంకా దాని మీద ఎంతో పరిశోధన ప్రపంచం అంతా జరుగుతుంది. కొన్ని వాహనాల్లో ఇప్పుడు కారుల్లో కానీ ఈవెన్ బస్సుల్లో కానీ ఈ ఎలక్ట్రికల్ వాడుతున్న బ్యాటరీలు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత పూర్తిగా మార్పు తీసేసి కొత్తది వేయాల్సి వస్తుంది. దాని యొక్క వయస్సు సరిపోవటం లేదు, ఇంకా ఎక్కువగా ఉండాలి. దాని మీద ఎంతో పరిశోధన జరుగుతోంది, భారతదేశంలో జరుగుతోంది. ఎందుకంటే ఈ బ్యాటరీల కోసమని ప్రత్యేకంగా కిందటి బడ్జెట్లో భారతదేశము 25,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక్క బ్యాటరీలని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏ బ్యాటరీలు అంటే ఒక్క మామూలుగా బ్యాటరీలు అనే కాదు, ఇలాగా ఈవీఎంలో వాడేవి కూడా, మన ఎలక్ట్రికల్ వాహనాల్లో కూడా వాడేవి. ఆ విధంగా మనం పురోగతి చాలా సాధిస్తున్నాం, సాధించాము, ఇంకా ముందు కూడా సాధిస్తాము. ప్రపంచం అంతా దాని మీద ఎంతో దృష్టి పెడుతోంది. కాబట్టి ఆశాజనకంగానే ఉన్నది తప్పిస్తే మనమేమీ బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రసాద్ గారు, ఇందాక మీరు ప్రస్తావించారు చిన్న చిన్న విషయాలు పెను మార్పులకి దారితీస్తాయని. అంటే ట్యాప్ బంద్ చేయడం దగ్గర నుంచి కానీ, లేదంటే ఫ్యాన్ ఆఫ్ చేయడం కానీ, ఏసీలు ఆఫ్ పెట్టడం, ఇలాంటి వాటితో చూసుకుంటే మరొక అంశం కూడా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వెహికల్స్ ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా ఎంత మేరకు ఇంధనం ఆదా చేయవచ్చు అంటారు? మరి అలా ఇంకా ఎలాంటి చర్యల ద్వారా మనం పెట్రోల్ లేకపోతే డీజిల్ సేవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఇది చాలా చక్కని ప్రశ్న అండి. ఎందువల్లంటే సిగ్నల్ లైట్స్ దగ్గర చాలామంది అక్కడ వెహికల్స్ అన్ని ఆపట్టి ఐడ్లింగ్ కండిషన్ అంటే ఇంజిన్ స్టార్ట్ అయ్యి ఆగి ఉన్నది కదా అని ఐడ్లింగ్ కండిషన్ అంటాం.
ఆ కండిషన్లో వదిలేస్తారు. దాని ఏమవుతుందంటే 2 నష్టాలు. ఒకటి ఆయిల్ వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది, రెండోదో పొల్యూషను, ఈ ఉద్గారాలు చాలా పెరుగుతాయి. ఎంతంటే కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి ఆక్సైడ్స్ అన్నీ కూడా ఒక 15 to 20 టైమ్స్, సమ్టైమ్స్ 100 టైమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఇంత ఎక్కువ వృధా వ్యర్థగాసాలు వదలటమే కాకుండా ఆయిల్ కూడా, ఇంధనం కూడా వృధా అవుతుంది. సో ఒక అంచనా ఏంటంటే సుమారు అర్బన్ సిటీస్లన్నింటిలో కూడా మన దేశంలో బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, లేకపోతే మన హైదరాబాద్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు, విశాఖపట్నంలో కానీ, ఇలాంటి చోట్ల ఈ సిగ్నల్ లైట్స్ దగ్గర ఇంజిన్ ఆపకపోవటం వల్ల అయ్యే వృధా సుమారు సంవత్సరానికి ఒక 20,000 కోట్ల దాకా ఉంటుంది. ఒక 15 సెకండ్లు కనుక ఇంజిన్ ఆఫ్ చేస్తే ఆ 20,000 కోట్లు సుమారు ఆదా అవుతుందని ఒక అంచనా. అదొకటే కాదు, ఒక వ్యక్తి తన వాహనాన్ని కనుక ఇంజిన్ వచ్చినప్పుడు ఒక 15-20 సెకండ్లు కనుక ఆపేసిస్తే అక్కడ సిగ్నల్ స్టాప్ వచ్చినప్పుడు జనరల్గా 60 సెకండ్లు ఉంటుంది. దానిలో 30 సెకండ్లను ఆపగలిగే పరిస్థితి కనుక ఉంటే అతను సంవత్సరానికి 3,000 రూపాయలు తనకి సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందని ఒక అంచనా. సో ఇట్లా తనకి పర్సనల్గా వ్యక్తిగతంగానూ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రెండో పక్కన దేశానికి వాళ్ళు ఉన్న సంక్షోభ సమయంలో అవి ఆదా చేసినటువంటివే కాకుండా ఇంకో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తులు మనకు మరీ ముఖ్యంగా మన దేశంలో నేను చాలా చోట్ల చూస్తున్నాను, చాలా నగరాల్లో దగ్గరలో ఉన్నప్పుడు గవికిని దగ్గరే కదా అని చెప్పి ఈ 2-వే ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోవటం. ఒక 1/2 కిలోమీటర్ కదా, 1/4 కిలోమీటర్ కదా, 100 గజాలు కదా, ఒక్క గజం కూడా వెళ్ళకూడదు. ట్రాఫిక్ రూల్ అంటే ట్రాఫిక్ రూల్ కానీ పాటిస్తే. అయితే ప్రసాద్ గారు ఇక్కడ మరొక అంశం కూడా, ఇంధన పొదుపు అంటే కేవలం ఈ పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, ఇంటింట వంట గ్యాస్ వినియోగంలో కూడా జాగ్రత్తలతో పెద్ద ఎత్తున పొదుపు ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? ఏం చేయొచ్చు అంటారు ఈ విషయంలో? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇంకోటి ఎందుకంటే కారణం ఏంటంటే ఈ పొదుపు వల్ల మీరు మీ ఇంట్లో ఆదా చేసుకోవటమే కాకుండా ఈ పరిశ్రమల్లో కూడా ఆదా చేసేటట్టు అవుతుంది. ఆహారానికి ఉదాహరణకి మన గ్యాస్ కనుక సేవ్ చేస్తే ఆ గ్యాస్ అంతా కూడా మన ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆ ఫెర్టిలైజర్స్ కనుక ఉంటే మన ఆహారం ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ ఫెర్టిలైజర్ లేకుండా, ఆహారం లేకుండా అసలు మన రేపు ఫ్యూచర్లో మొత్తం దేశం కరువు కాటకాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలు ఇంట్లో మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకి ఎట్లా మొదలుపెట్టవచ్చు అంటే గ్యాస్ మనం వండుతున్నప్పుడు ఒక్కొక్క వంట ఒక్కోసారి చేసి ప్రతిదానికి అంత పావుగంట అరగంట తీసుకునే బదులు ఒక కుక్కర్ పెట్టి దానిలో 3-4 ఐటమ్స్ ఒకేసారి ఉడకబెట్టారనుకోండి, మా ఆ రోజు చేయాల్సినవి అనుకున్నవన్నీ కూడా దానిలో అట్లీస్ట్ 50% పైన ఆదా అవుతుందండి. అలాగే ఆ కుక్కర్లో క్లోజ్డ్ ఇది ఉంటుంది కాబట్టి చాలా చక్కని పొదుపు అక్కడే మనకి మన ఉష్ణం అంటే హీట్ ఆదా అవుతుంది. అలా కాకుండా ఎక్కడక్కడ అది ఓపెన్ చేసి ప్రతిదాన్ని తిప్పుకుంటా గంట సేపు చేస్తే ఒక పక్కన హీట్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మనం గ్యాస్ ఎంత సేవ్ చేయగలిగితే అంత లెక్కని మన ఫెర్టిలైజర్ కోసం ఉపయోగించే గ్యాస్ మనం ఇస్తున్నాం. 25% ఆఫ్ ది టోటల్ గ్యాస్ మనం ఇచ్చే దాంట్లో ఫెర్టిలైజర్కి ఉపయోగానికి పడుతుంది. మనం ఒక 10% to 20% మనం సేవ్ చేయడం ఇంట్లో కష్టం కాదు. అంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి గ్యాస్లో 20 to 25% కనుక ఆదా చేయగలిగిన పరిస్థితి ఉంటే ఆ 20 to 25% ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ మధ్య గ్యాసెస్ వాడుతున్న ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆటోమేషన్ పెట్టి ఆ హీట్ లాసెస్ ఇన్సులేషన్, పర్ఫెక్ట్ ఇన్సులేషన్స్ అన్ని పెట్టి ఈ హీట్ లాసెస్ కనుక ఆదా చేయగలిగితే అది అంతా కూడా మనకి ఒక పక్కన ఆహార కొరతను అధిగమించడానికి ఉపయోగపడటమే కాకుండా ఇంకో పక్కన దిగుమతులని మీద ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో, వంటింటి విషయంలో కానీ ఇంకో చోట కానీ ప్రతి చోట కూడా జాగ్రత్త. ఇంతకుముందు చెప్తున్నాను మధ్యలో స్టాగ్నేషన్ ఆఫ్ ది ట్రాఫిక్ అని. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ప్రత్యేకించి మళ్ళా ఎక్కువ మంది చేస్తుంది ట్రాఫిక్ జామ్లు. మీరు ఎక్కడ చూసినా మెయిన్గా ఈ అడ్డంగా వెళ్తున్న వాళ్ళే. అంటే ట్రాఫిక్ రూల్స్ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఈ దగ్గరే కదా అని ఆ కక్కుర్తి పడుతున్నారు. కానీ వాళ్ళకే పెట్రోల్ అదనం అవుతుంది. ఈ తిరిగిన దానికి ఒక 5 నిమిషాలు అడ్డుకుంటారు, కానీ వీళ్ళు 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోవటమే కాకుండా పెట్రోల్ కూడా వాళ్ళు మామూలుగా వెళ్ళిన దాంట్లో ఒక 5 ml అవుతుంది అనుకుంటే వాళ్ళు 10 ml కంటే ఎక్కువ అవుతుంది. వీళ్ళకే కాకుండా వీళ్ళ వల్ల మొత్తం అందరికీ కూడా అవుతుంది. సో ఈ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ వీటన్నిటి ఫాలో అవటం, ఆ ట్రాఫిక్ స్టాగ్నేషన్ మనం ఏ రకంగానూ బాధ్యులు కాకుండా ఉండే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయితే మనకి చాలా వరకు ఆదా అవుతుందండి. అయితే ప్రసాద్ గారు ఇక్కడ మరొక అంశం, మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటే ఈ పొదుపు చేయడం కోసం మరి దేశంలో దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారా? ఉదాహరణకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్లో పొదుపు చేయాలంటే ఎలక్ట్రిక్
వాహనాల సైడ్ మళ్లాల్సి ఉంది. మరి ఆ ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి కానీ లేదంటే ఆ ఖర్చును భరించడానికి కానీ వినియోగదారులకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉందంటారా? ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం మనం. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఛార్జింగ్ స్టేషన్లు కావచ్చు, ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయంటారు దేశంలో? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంకా మన డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నామండి. ఎందుకంటే మనం ఏంటంటే ఒక మెథాడికల్గా వెళ్తున్నాం, ఒక ప్రణాళికల ప్రకారం వెళ్తున్నాం. ఈ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా పూర్తిగా మనకి సేల్స్ పెరగకపోవడం, వీటి వల్ల ఏంటంటే ఇంకా ఈ ఛార్జింగ్ స్టేషన్లు ప్రతి నగరంలోనూ రాలేదు. అంటే కొన్ని నగరాల్లో వచ్చినాయి, కానీ చిన్న నగరాల్లో రాలేదు. చిన్న నగరాల్లో కూడా రాగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ మనకి రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో వీటి మీద మనం 2030 నాటికి ఏదో మొత్తం విద్యుత్ ఆల్టర్నేటివ్ విద్యుత్ 30 గెగావాట్ల వరకు వెళ్ళాలనుకుంటుంది. అది కొంచెం ఇంకా ముందుకు జరుపుకోవాలి. అంటే 500 గెగావాట్లు రావాలనుకున్నాం. ముందు ఎప్పుడే తెచ్చుకోగలిగే పరిస్థితి రావాలండి. విశ్వనాథ్ గారు, మనం లాక్డౌన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వాహనాలు కావచ్చు, లేదంటే అనవసర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరి ఎలాంటి మార్పును తీసుకురావచ్చు? కొంత క్లుప్తంగా చెప్పండి. అయ్యా, ప్రజల్లోని దేశభక్తి 90% వరకు ఉన్నదండి. మిగతా 10% పెద్ద పట్టించుకోకపోయినా. కాబట్టి మనము ఎప్పుడైతే ఈ దేశం కోసము కొంచెమైనా సాక్రిఫైస్ చేయాలి, ఇంధనాలు ప్రత్యేకంగా డీజిలు, పెట్రోలు, గ్యాసు ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుని ఎంతో కొంత తగ్గించుకుని వాడకం తగ్గించుకుని ముందుకు వెళితే దేశ ప్రయోజనాలు, మన అభివృద్ధి కుంటుపడకుండా ముందుకు వెళ్తామని ప్రధాని చెప్పిన విషయాల్ని ఖచ్చితంగా ప్రజలు పాటిస్తారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఓకే, ధన్యవాదాలు ప్రసాద్ గారు, విశ్వనాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.